వస్తున్నారు. వివేక హత్య గురించి జగన్కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదు? న్యాయం కోసం వెళ్తే నా కుమార్తె అల్లుడిపైన నేరం మోపాలనుకున్నారు. జగన్ సహకరించడం తెలిసాకే నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంది. జగన్కు ఓటేయొద్దని నేను పిలుపునిస్తున్నా. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ. ఏదైతే ఇంతకుముందు నేను చెప్పాను, దాదాపుగా 2 ఏళ్ల నుండి నేను చెప్తున్నా. చిట్ట చివరిలో వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా. తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముందుగా ఈ ఆరోపణ చేయించి అన్నటువంటిది అదే ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. ఇవాళ సునీత చంద్రబాబుని గెలుస్తారు. సౌభాగ్యమ్మ కానీ సునీత కానీ ఇద్దరిలో ఒకళ్ళు పులివెందుల నుంచి కానీ కడప నుంచి కానీ పోటీ చేయబోతున్నారు. అందుకోసమే ఈ రాజకీయం అంతా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుతో క్రిందటిసారే చేయాలనుకున్నారు కానీ జగన్ అంటే ఉన్నటువంటి భయమో భక్తో ఆ రోజున సునీత వాళ్ళని ఆపింది. ఇప్పుడు అంటే సునీత ఆ రోజున ఎక్స్పెక్ట్ చేసింది వైసీపీ సీటు. వైసీపీ ఇవ్వలేదు. అవినాష్ని తీసేసి తనకిస్తారనుకుంది, ఇవ్వలేదు. సౌభాగ్యమ్మ కన్నా ఇస్తారనుకున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు అదే సీటుని అంటే రాజకీయం అన్నటువంటిది శవాల మీద జరుగుతుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వ్యవహారం. ఇకపోతే అభ్యర్థుల ప్రకటనలో అదే